మీద అక్టోబర్లో గత సంవత్సరం అక్టోబర్లో దారుణ మారణ కానించి దాదాపు ఒకే రోజు 200 మంది పైచిలుకు మహిళల్ని పిల్లల్ని మగవారిని అంతమొందించి వారిని వివస్త్రలను చేసి వారిని ట్రక్కుల మీద స్త్రీల శవాల్ని దాన్ని నిలబడి స్వైర విహారం చేసిన ఆ మూకలకి సమాధానం చెప్పడం కోసం వారి అస్తిత్వాన్ని వారు కాపాడుకోవడం కోసం వారి దేశాన్ని వారు కాపాడు కోసం మనం ఏదైతే పాకిస్తాన్లోని ఉగ్రవాద మూకల యొక్క శిబిరాల మీద మనం పోరాటం చేస్తున్నాం, వారిని నాశనం చేసి అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తనను కాపాడుకోవడం హమాస్ ఉగ్రవాద సంస్థల యొక్క సెంటర్ల మీద చేస్తుంటే అక్కడ హాస్పిటల్ ముసుగులో స్కూళ్ళ ముసుగులో మరి పిల్లల్ని పెట్టి ఆ ఉగ్రవాదులను కాపాడుకోవడానికి తయారు చేస్తున్న ఈ యొక్క హమాస్కి పాలిస్తాన్ బుద్ధి చెప్తుంటే ఇది దేశానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వం సంబంధించింది, ఏది ఎవరి పక్కన ఉండాలో మన ఏ విధంగా విదేశాంగ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చూసుకునే విషయంలోకి నీకు ముక్కు మూతి తెలియదు. నువ్వు డబ్బులు సంపాదించుకుంటూ నువ్వు కట్టిన స్కూల్ ప్రభుత్వ భూమి మీద నువ్వు ఆక్రమించి కడితే గోళ్లపాడు ఛానల్ కట్టి నువ్వు గత ప్రభుత్వం యొక్క అండదండలతో దాన్ని సక్రమం చేసుకొని నువ్వు కనీస జీతభత్యాలు నీ పిల్లలకి నీ యొక్క పనిచేసే వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు దేశభక్తి గురించి జాతీయత గురించి లేకపోతే ఎక్కడో ఉన్న ముస్లిం ఏడపోయినా నడుతున్నాడు. నేను మొన్న గత సంవత్సరంలో వరదలు వస్తే కనీసంగా నీ స్కూల్ నుంచి 10,000 రూపాయలు ఇచ్చామని అడుగుతున్నాడు. సిగ్గుందా రవి మారోత్ అని అడుగుతున్నాడు. నేను నీకు బుద్ధి ఉందా? అన్నం తిట్టినావు, గడ్డి తిట్టినావు రవి మారోత్. మొన్న ఇంత పెద్ద వరదలు జరిగితే నువ్వు ఇన్ని స్కూళ్ళు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నావు. ఇక్కడ నుంచి సిడార్ వేలను పెట్టి సంవత్సరానికి 3 లక్షలు, నీ హార్వెస్ట్ 1,00,000. ఇన్ని డబ్బులు సంపాదిస్తూ ఏ రోజైనా 10,000 రూపాయలు 10 రూపాయలు ఈ యొక్క పేద ప్రజలు కమ్మల్లో ఖర్చు పెట్టి సిగ్గుందా లేదని అడుగుతున్నాను. నీ కొడుకు ఎక్కడున్నాడు? నీ కూడలెవరు? నీ కుటుంబ నేపథ్యం ఏంటి కూడా మరి రానున్న రోజుల్లో బయటకు తీస్తాం. దీని వెనక అంతర్జాతీయ శక్తులు కూడా ఉన్నాయని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఖచ్చితంగా కూడా మిగిలిన వివరాలు తీసుకొచ్చి నీ బండారం బయట పెడతామని చెప్పి నువ్వు పతివ్రతలాగా నువ్వు మాట్లాడుతున్నాను. నువ్వు ఆక్యుపై చేసిందే భూ స్థలాన్ని, నాలాన్ని, దాన్ని సక్రమం చేసుకుని ఈరోజు పతివ్రతలా నువ్వు మాట్లాడుతున్నావు. తప్పుడు పనులు పిల్లలతో చేపిస్తున్నావు. ఖచ్చితంగా కూడా నీ స్కూల్ని ఈ హిందూ పిల్లలు కానీ హిందూ కుటుంబాలు కూడా నీ స్కూల్ని ఖచ్చితంగా కూడా వెలివేస్తారని చెప్పి నీ స్కూళ్ళు నీ ఎక్కడైతే డబ్బులు హిందూ పిల్లల మీద వసూలు చేసి మదవెక్కి ఈరోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆ మదాన్ని దించుతారు ఈ హిందూ ప్రజలని చెప్పి, ఖమ్మం హిందువులని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జాతిని నమ్ముకో, దేశాన్ని నమ్ముకో, ధర్మాన్ని నమ్ముకో. కేవలం నీ సొంత ప్రయోజనాల కోసం ఈ ట్రస్ట్